ఏంటి సార్ ఎమ్మెల్యేలు లైన్ క్రాస్ చేస్తున్నారా? మొన్నేమో ఆమదాలవలస ఎమ్మెల్యే శ్రీకాకుళం, అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే క్రాస్ చేయని వాడు ఎవడన్నా అడిగితే అప్పుడు దానికి సమాధానం చెప్పొచ్చు. అంతేకాని ఎమ్మెల్యేలు క్రాస్ చేస్తారని స్పీకర్ కూడా మీరు తపేలా ఛానల్ ప్రశ్న అడిగారు. లేదు స్పీకర్ కూడా నిన్న పోలీసుల మీద జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా అలా మాట్లాడలేదో చెప్పండి. ఆయన ఎప్పుడైనా ఇలా మాట్లాడలేదని ఏమైనా చెప్తే దాని మీద మనం విశ్లేషించాలి. రాజ్యాంగబద్ధ కుర్చీలో కూర్చున్న వ్యక్తి కూడా, ఒక స్పీకర్ స్థానం ఉన్న వ్యక్తి కూడా ఇలా మాట్లాడడం సబబేనా అంటే ఏం చెప్తారు? కోట శ్రీనివాసరావుగా ఖండిస్తున్నాం, లేకపోతే సబబు కాదంటాం. కానీ సబబుగా మాట్లాడే లెగసీ ఉన్న తెలుగుదేశం నుంచి ఇలాగా డిస్ప్రపోర్షనెట్గా ఎందుకు మాట్లాడతారు అన్న దగ్గర బాధ్యత ఎవరిది అన్నది మాత్రం ప్రశ్నించండి. ఇది ఎప్పుడైనా సరే సందర్భానుచితంగా మాట్లాడడం అంటే. ఎందుకంటే కాకరకాయల్లో కేకరకాయ ఏంటంటే ఇప్పటిదానికి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో మీరే చెప్పండి అని చెప్పాలా. ఏమనంటూ ఉంటే పొచ్చలంపల్లి సోదరయ్య గారిని, మానవాళ్ళు ప్రకాశం పంతులు గారిని ఇలాంటి వాళ్ళందరినీ చెప్పుకొని కాలక్షేపాలు ఎందుకు చేస్తారో ఇంకోసారి చెప్పమనాలి. ఇదే నోరు సరిగ్గా లేదని చెప్పి కొడాల నాని మీద, వంశీ మీద పడేడిచిన మీరు, మీ తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, నిన్నగాక మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మీ స్కూల్ నుంచి వచ్చినట్టే నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మీ ఒరిజినాలిటీ ఏదని ప్రజలకు చెప్పండి, అంతకని ఇంకెళ్ళేది. అంచేత మీరు వేరే పార్టీకి పోయినా చింత తెచ్చిన పులుపు చదువుతాను ఆడికి వెళ్ళి అదే తపేలా మాటలు మాడుతున్నారు అన్న విషయం గ్రహించండి, ప్రజలు గ్రహించండి. ఫస్ట్ ప్రాబ్లం మీ దగ్గర ఉంచుకొని వేరేవాడి మీద నెట్టుకునే దాంట్లో మిమ్మల్ని మించిన సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు లేరని ఇంకోసారి చెప్పండి. మొన్న 6 ఉన్నారట, ఇప్పుడు 13 మంది అయ్యారట లైన్ క్రాస్ చేసిన వాళ్ళు. 164 ఉన్నారు కదా, అదంతా అయ్యేదాకా ఉంటుంది. వీళ్ళకన్నా ముందు వాళ్ళకి అత్యంత ఆత్ములైన ప్రీతిపాత్రులైన రేస్ అండ్ కేకే గారి సర్వేల్లోనే ఇచ్చారు కదా. అవినీతి ఎక్కడ జరగట్లేదో చెప్పండి, అది తప్పని చెప్దాం. అంతేకాని అవినీతి జరగని నియోజకవర్గం లేదని చెప్తుంటే వాళ్ళ విశ్లేషకులు వాళ్ళ తపేలా ఛానల్లో కూర్చొని వాళ్ళే చెప్తుండ్రు పక్కన. ఇంకెంతకన్నా ఇంకటి చెప్పాలి. అందుకనే ఇంక నేను మళ్ళీ మీరు కూర్చుని ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద అటాక్ చేస్తున్నారు సార్, దాడి చేశారు. మొన్న అటవీ శాఖ సిబ్బంది మీద కూడా దాడి చేశారు. ఏం చేయగలరు? మీరేం చేయగలరా? వాళ్ళకి అమాయకంగా జనసేన మాట్లాడాలా? నేను మాట్లాడుతున్నాను, మీరు వాళ్ళ మేధావులు మాట్లాడాలి. నిన్నగాక మొన్న జనసేన పార్టీ వాళ్ళ పార్టీ వాడిని ఏవని కింద పెట్టినప్పుడే అరే తెలుగుదేశం వాళ్ళు తప్పులు చేయండి, జనసేన వాళ్ళని బలేద్దాం అన్న కాన్సెప్ట్ నడుస్తుంటే మీరేటి చేయగలరు, నేనేటి చేయగలను? తప్పు తెలుగుదేశం వాడు చేస్తే జనసేనని బలేస్తున్నారు. ఎన్ని సందర్భాలు చెప్పాలి? ఇక్కడ ఆయన ఎవరండి, మన కొలికిపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఆయన బాధపడుతున్నాడు రా బాబు అని మొత్తుకుంటే ఆయన ఎత్తేశారు. అలా రాములు గారిని ఉభయ గోదావరి జిల్లాలో ఆయన ఎత్తేశారు. ఎంతమందిని చూపించాలి మీకు? కాళహస్తి ఎత్తేసింది జనసేన వాళ్ళని. నిన్న ఇదే శ్రీశైలంలో అడవుల్లో పోలీసులను వెంటబడి తెస్తే ఇంతకన్నా ముందు బుడ్డ రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు అల్లగడ ఆయన ఎవరంటే తంబలపల్లి ఎమ్మెల్యే గారు, ఆ బ్రదర్ అయితే గోపమే కొట్టేశాడు పోలీస్ ఆయనకి. మరి టూ మచ్ కదా సార్? టూ మచ్ అయితే కోట శ్రీనివాసరావు ఖండిస్తామని చెప్పి కూర్చోండి. వాళ్ళకి బాగా సమ్మగా ఉంది, ఇష్టంగా ఉంది. పోలీస్ సంఘాలన్నిటికీ ఇలా ఇచ్చే బాబోయ్ ఎమ్మెల్యే గారు కొడతారట, వాళ్ళ బ్రదర్ కూడా కొడతారట, జాగ్రత్తగా ఉండాలరా బాబు అని సంయమనం పాటిస్తున్న పోలీస్ వ్యవస్థకి ఇలా దండం పెట్టాలి. పొలిటికల్ క్లస్టర్స్లో నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థకి ఇలా దండం పెట్టాలి. అందుకని నేనైతే ఏం చేయలేను. ఎవడు తప్పంటే కరవమంటే పాము కోపం, మేఘమంటే కప్ప కోపంలాగా వాళ్ళ రాజకీయ చతురత మనుషుల్ని లోపటేసేద్దాం, చెదగొడేద్దాం, చంపేద్దాం అన్న దాని మీద ఉన్నప్పుడు నేను ఏం చేయలేను. రాజకీయ పంధాకి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని ఈ విధంగా చేద్దామని ఇన్నాళ్ళ రాజకీయ విలువలు విశ్వసనీయతను అన్నింటినీ పణంగా పెట్టి చేస్తున్న దానికి ఎవరి దగ్గర సమాధానం లేవు. రాజ్యాంగ గౌరవబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గారే ఆ విధంగా మాడితే కంచె చేను వేసినట్టు ఇంకేం చేయాలా? ఇదే ఒక ఎమ్మెల్యే గారి తప్పుని స్పీకర్ గారి దగ్గర తీసుకెళ్ళి సార్ అంటే ఆయన న్యాయనేతగా చెప్పవలసిన మాటలు ఆయనే తప్పు చేసి కూర్చుంటే ఎవరికి చెప్తా వెళ్ళి. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ముఖ్యంగా బిఆర్ నాయుడు వర్సెస్ కరుణాకర్ రెడ్డి మధ్య వివాదం ఏంటి? బిఆర్ నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తిరుమలకు వచ్చారా, తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకున్నాడా అన్నట్టు కూడా మాట్లాడారు. ఏం చెప్తారు సార్ వ్యాఖ్యల్ని? ఇప్పుడు గులివింది గంజి సామెత సార్, ఇలా వేలెత్తి చూపించినప్పుడు 4 వేలు ఎటుపక్క చూపిస్తున్నాయో కనీస అవగాహన కూడా లేకుండా మీకు స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలు ఛానల్లో నడిపించుకోండి సార్. నిజమైన రాజకీయాలు చేసే నేపథ్యంలో అసలు మీకు రాజకీయాలు చేయడానికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారా, మూసుకొని దైవ సన్నిధిలో కైంకర్యాలు చేయడానికి ఇచ్చారా? మీకు రాజకీయాలు ఎందుకు నాకు అర్థం కాదు. వాట్ ఎవర్ కనెక్టెడ్ టు ద పాలిటిక్స్. బొమ్మన కరుణాకర్ రెడ్డి మేబీ టీటీడీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అంటే ప్రజాబాహుళ్యంలో ప్రజల ముందు ప్రూవెన్ ట్రాక్స్. ఎరా మీరంతా ఏం మాట్లాడరు మీరు? దేవరాయుడు అంటే బిహెచ్ఎల్ దగ్గర నుంచి తెలుసు నాకు, బిహెచ్ఎల్లో ఉద్యోగస్తుడిగా కూడా తెలుసు నాకు, ఏ ఉద్యోగం చేసాడో కూడా తెలుసు. ఏంది కొత్త ఏమైనా దివి నుంచి దిగిన దేవతా స్త్రీయా లేకపోతే దేవతామూర్తే? ఎవరు మీరంతా? ఓ పార్టీ ప్రాపకంతో టీటీడీ చైర్మన్ అయిన మీరేందా మా గురించి అందరి గురించి మాడేది? ఎవరు మీరే? బొమ్మన కరుణాకర్ రెడ్డికి నీకేమైనా వ్యక్తిగతంగా ఉంటే గల్లాలు పట్టుకొని తేల్చుకోండి. నువ్వు మాకేం ఈ పంచాయితీ టీటీడీ చైర్మన్ స్థాయిలో 10 మెట్లు ఎందుకు దిగుతున్నారు? అసలు రాజకీయాలు మాట్లాడి మీరెవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు మాట్లాడగా ఏం చేస్తావు? బిఆర్ నాయుడు అయితే
నాకు లెక్క వేరు చెప్తాను కదా మీ ఛానల్లో మూర్తి, అక్కడి నుంచి లెక్క వేరు, ఎక్కడి నుంచి లెక్క అంటే ఆ లెక్కలన్నీ చూశారు, ప్రాణార్పణలతో లెక్కలు చూశారు. చేతనైతే దైవ సన్నిధిలో ఉన్నారు, దేవుడికి పనికొచ్చిన పనులు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కాకుండా టికెట్లు అమ్ముతున్నాడు, అమ్ముకుని ఒక్కొక్కటి టార్గెట్లట. ఆ టార్గెట్లు ఎంత ఫుల్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నారో అవన్నీ నిరోధించగలిగితే మాడడం. ఈ రోజుకి కూడా దైవ దర్శనాలకు వెళ్తున్న లక్షలాది మందికి, వేలాది మందికి సక్రమంగా ఏమైనా జరుగుతున్నాయేమో చెప్పమనండి, గుండెలు మీద చేసుకుని. ఎలేసేస్తాం, మాట్లాడితే ఎలేసేస్తారట. ఏంది ఎలేసేసేది? నేను నిన్న కాక మొన్న గుండు కొట్టించుకొని వచ్చాను 2 వారాల క్రితం. ఏమేమి జరిగిపోతున్నాయి, ఎంతంత అద్భుతాలు ఉన్నాయో చూసి వచ్చాను. భారతమ్మ కనీసం లడ్డు కూడా తీసుకోదు, లడ్డు తీసుకున్న టిష్యూ పేపర్తో పక్కన పట్టేస్తుంది అని చెప్పి కళ్ళు కోకలు ఎత్తుకెళ్ళి 4 వీడియోలు ఉన్న నగరిస్తాను వెనకాతలు డిస్ప్లే చేయగలిగి. మళ్ళా అన్నమాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్ప, లేకపోతే రోసయ్య గారు తప్ప ఎవరిని చూసాం మనం తలనీళ్ళు ఇచ్చుకున్న వాళ్ళని? చంద్రబాబు గారు నేను బట్టి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు తిరుపతిలో ఉంటారు సార్ ఆయన? తిరుపతి వాస్తవుడే ఆయన. ఈరోజు తలనీళ్ళు కూడా చూసాం మనం. అసలు సందర్భం లేని మాటలు ఎందుకు మాడతారు సార్? స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి తలనీళ్ళు. అది ఎవరైనా నేను ఎప్పుడు వెళ్ళినా నేను ఇచ్చేస్తాను. ఓకే, మాట చెప్తున్నా. అలా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఇదేమన్నా మ్యాండేట్ అందరికీ? అయితే తలనీళ్ళు ఇవ్వని వాళ్ళు తిరుపతిలో ఎవరు కనబడరా మీకు? లేదా ఏమన్నా ఒక ప్రియాంబుల్లో టీటీడీ ఆగమశాస్త్రం ప్రకారం ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించిన వాళ్ళు ఎవరైనా సరే తలనీళ్ళు ఇచ్చుకోవాలని రూల్ పెట్టారు మీరు? ముందు అదేమైనా ఉంటే చూపించండి ఒకసారి ప్లీజ్ చూపించండి. ఏది పడితే అది మాట్లాడేస్తూ అందుకే చెప్తున్నాను, మూసుకొని నీ పని చేయడం మానేసి నీకు రాజకీయాలు నీకు దేనికి అటెంటివ్ చైర్మన్ కొండ మీద రాజకీయాలు మాట్లాడుకుని నిషేధించారుగా, అయినా మాట్లాడుతున్నారు. మనం ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే చెప్తున్నాను. ఇక డిస్కషన్స్ అయినా సూపర్ రైడర్స్ వస్తున్నాయా? అయితే అతిథి శక్తి అయిపోతావా? మీ వాడు చెప్తాను కదా, జూబ్లీ హిల్స్ వస్తే ఆంధ్రప్రదేశ్లో జూబ్లీ హిల్స్కి రావాలట. ఆంధ్రప్రదేశ్లో ఉందో జూబ్లీ హిల్స్, తెలంగాణలో చెక్ పోస్ట్ దగ్గర ఉందో చెప్పమన్నాడు సరే. వస్తే ఏడు చేస్తారా? జూబ్లీ హిల్స్ దగ్గరికి వస్తే చంపిస్తామ్మా, తల తీసి మొలక కట్టుకొని తిరుగుతారు మీరు ఏమన్నా టీవీ ఫైవ్లు అందరూ? చెప్పండి, అలాంటి దార్ఖాన్యాలు ఏమైనా చేస్తుంటే నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళ ఆఫీస్ అక్కడే ఉంది కదా, ఉంటే ఏడు చేస్తారు, చంపేస్తాడు. ముందు నుంచి ఆఫీస్ ముందు వెళ్తే ఏం మాడతారు? చెట్టు కట్టేస్తారేమో. కట్టేస్తే గాజులు వేసుకొని చెట్లు కట్టించుకుంటాడు ఇక్కడ కూర్చొని. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు తిరుపతిలో ఒక మంత్రి రహస్యంగా 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్లో ఉంటున్నారు. టీడీపీ కార్యకర్తల్ని అదేవిధంగా నాయకుల్ని పట్టించుకోవట్లే, ఒక కార్పొరేటర్ మహిళతో ఆయన రాసలీలు కొనసాగుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళ అధికార ప్రతినిధి ఎన్ సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సీఎం దగ్గరకు చేరింది. ఆయన కూడా క్రమశిక్షణ వేటు వేసే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎమ్మెల్యేలకు ఏమైంది, మంత్రులకు ఏమైంది, వాళ్ళు ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళకు 5 years టర్మ్ ఇచ్చినారు, ఆ టైంలో వాళ్ళ పదవిని చేసుకోకుండా ఈ వెనకాల ఈ తరంగం ఏంటి అంటే ఏం చెప్తారు? పేరు చెప్పాడు సుధాకర్ రెడ్డి? పేరు చెప్పలేదు, ఒక మంత్రి అన్నారు. ఎందుకు పేరు చెప్పలే? మేము చెప్పాలి ఇటు కూర్చొని ఇక్కడ. భయం, నీకు భయం ఉంటే ఆ ఊళ్ళందరికీ భయం అనుకుంటారా? నేను పేరే చెప్పను, కానీ ఎవరో నాకు తెలుసు. ఏమైనా చర్యలు ఉంటాయి? ఉండవు. ఎంతమంది మీరు చర్యలు తీసుకుంటారు? 124 మంది చర్యలు తీసుకోవాలి ఇప్పుడు కూర్చుని. కొన్ని ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ ఉన్నాయి తెలుగుదేశంలో. ఓకే, వాళ్ళిద్దరు కూర్చొని ప్రవచనాలు చెప్పేసినంత మాత్రాన ఆల్ యాక్ట్ అయిపోయి రియాక్ట్ అయిపోతారంటే, టీవీలో మేము ఆడాం కాబట్టి మా వల్ల ప్రభుత్వం వచ్చిందని చెప్పినప్పుడు తిరిగిన సన్మాన కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అవుతాయి, అంతకన్నా ఏం లేదు. సుధాకర్ రెడ్డి గారు చెప్పేసినంత మాత్రం దానికి శాంక్టివిటీ ఉంటుంది, వెలిడిటీ ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందించేస్తారంటే పక్కెళ్ళి ఆడుకొని చెప్తారు, అంతకన్నా ఏం లేదు.